నక్షత్ర కిచెన్ లో నువ్వేం చేస్తున్నావమ్మా? టిఫిన్ చేస్తున్నాను అత్తయ్య. అందరి కోసం నేను ఆల్రెడీ ఇడ్లీ చేశానమ్మా. ఇది కేవలం నా భర్త కోసం అత్తయ్య, అందుకే ప్రేమతో చేస్తున్నాను. అయ్యో అయ్యో, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి, నా కొడుకు అంటే ఎంత ప్రేమ వచ్చేసిందా నీకు? ఎంతైనా మా ఆయన కదా అత్తయ్య. అమ్మో, నా కొడుకు అదృష్టవంతుడు, అందుకే వాడికి నీలంటే అమ్మాయి భార్యగా వచ్చింది. ఇదంతా నా అదృష్టం అత్తయ్య. సరే, నేను వెళ్ళి అందరినీ పిలుస్తా. అత్తయ్య, ఆయన్ని మాత్రం నేనే పిలుస్తానే. నా బంగారు తల్లి, నా బంగారు తల్లి. సరే. తొక్కలో తాళి తోటకూర లాంటి భర్త, దీనికి నేను సిగ్గుపడుతూ నటించడం. ఒరే చెర్రీ, ఈ రోజుతో నీకు చరమ గీతమే. రారా చెర్రీ, నీకోసమే ఎదురు చూస్తున్నాము. నాకోసమా? దేనికి? ఈ రోజు నువ్వు స్పెషల్ గా ఉప్మా తినాలిరా. ఉప్మానా? అది నాకు నచ్చదని తెలుసు కదా, నేను తిన్నాను తెలుసు కదా. చేసింది ఎవరో తెలిస్తే నువ్వే ఇష్టంగా తింటావు. ఎవరు చేశారు? నువ్వా లేక భూమియా? ఆహా, నీ భార్య. నీకోసం స్పెషల్ గా చేసిందిరా. అమ్మా, నేను తిన్ను, అసలు నేను తిన్ను. అదేంట్రా, తినే దాంట్లో ఏదో విషయం కలిపి పెట్టినట్టు అంత పెద్ద రియాక్షన్ ఇచ్చా? నీ భార్య కథ చేసింది. చెర్రీ, భార్యల ప్రేమని, వాళ్ల ఇష్టాల్ని, అభిరుచుల్ని, అభిప్రాయాల్ని మనం గౌరవించాలిరా. కూర్చో, తిను. కూర్చో. కూర్చున్నాను. ఇదిగో అబ్బాయి, నువ్వు తినపతి చెప్పు, నేను తినేస్తాను. తినండి. మా ఆయన కోసం నేను ప్రేమగా చేస్తే నువ్వు తింటానంటావేంటి? నువ్వు మా మధ్యలోనే పెరిగావు గాని మా ప్రేమను చూస్తూ పెరగలేదురా. అదేంట్రా, ఏదో చివరి చూపు చూస్తున్నట్టు నన్ను చూస్తున్నా? తినరా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యం. తినమంటే ఆంజనేయ దండకం చదువుతావేంట్రా? ధైర్యం కోసం నాన్న. అబ్బాయి, ఇప్పుడు నీకు కావాల్సింది ధైర్యం కాదు, పెళ్ళం మీద ప్రేమ. నీకేం తెలుసే పెళ్ళైనోడి కష్టాలు. తినండి బామ్మ, తినండి. ఏంట్రా, ఏమంటున్నావు? ఏం లేదు మావయ్య, ప్రేమగా భార్య వండి పెడితే తినాలి కదా, అదే అంటున్నాను. భార్య గారు, మీరు పెట్టండి, నేను తిని పోతా. తిను. తిను. తినండి. తింటా తింటా. దేవుడా, తన సిస్టర్ డ్రాప్ అయింది కనుక తనే 2 డాన్సులు నేర్పిస్తుందని మీరు నమ్మి వచ్చారు. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయాలనుకోవడం లేదు. ఇప్పటి నుంచి ఇక్కడ వెస్ట్రన్ డాన్స్ కూడా నేర్పిస్తాం. గగన్ గారు. అవును భూమి, నీకు నేర్పించడం ఇష్టం లేకపోతే నేను నేర్పిస్తాను. ఈ మధ్య నేను కూడా శోభాచంద్ర గారి వీడియోలు చూశాను. ఆ గొప్ప వ్యక్తి చెప్పిన
స్పీచెస్ అన్నీ విన్నాను. మన కళలను ఆవిడ ఎంత గౌరవించిందో వేరే కళలను కూడా ఆవిడ అంతే గౌరవించింది. అన్ని సంస్కృతులను గౌరవించడమే భారతీయ తత్వం అని చెప్పింది. సో ఇక్కడ వెస్ట్రన్ డాన్స్ కూడా నేర్పిస్తున్నావంటే ఆవిడకే కదా మరింత మంచి పేరు వస్తుంది. మీరిప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెడతారమ్మా? ఓకే సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. యా, పదండి థ్యాంక్ యూ సార్. మనం మొదలు పెడదాం ప్రాక్టీస్.